ఇంక ఈ సంవత్సరం గ్రహణాలు వాటి గొప్పతనం తెలుసుకుందాం. భాద్రపద పూర్ణిమ నాడు అంటే 7/9/2025 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. భాద్రపద పూర్ణిమ నాడు రాత్రి 9:50 నుంచి 1:30 వరకు ఈ గ్రహణం ఉంటుంది. మొత్తం పుణ్యగ్రహణ కాలం 3:41 ఉన్నది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం, అనగా రాహువు పట్టుకుంటాడు. దానివల్ల ఈ గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం వస్తుంది. ఈ గ్రహణం నాడు మనం ఏం చేయాలి? వీలున్నంత వరకు గ్రహణ స్నానం ఏదైనా నదిలో చేయటం చాలా మంచిది. ఏమీ లేకపోతే ఇంటి దగ్గర కూర్చోండి. రాత్రి 10 గంటల నుంచి 1:30 వరకు కూడా మీ గురువులు ఇచ్చిన మంత్రానుష్ఠానం చేసుకోండి. మేము ఈ సంవత్సరం ఒక అపూర్వ కార్యక్రమం చేస్తున్నాం. భాద్రపద పూర్ణిమ నాడు అత్యంత పవిత్రమైనటువంటి 2 కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకటి, ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం యో దదాతి భాగవతం సయాతి పరమాంగతిం అని శ్రీమద్ భాగవతంలో 12వ స్కంధంలో 13వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు. భాద్రపద పూర్ణిమ నాడు బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించి దానం చేసిన వాడు శాశ్వతంగా వైకుంఠం పొందుతాడు. అందుకని ఏం చేస్తున్నాం అన్నమాట, భాగవత్ సప్తాహం నైమిషారణ్యంలో చేస్తున్నాం. పైగా 7/9/2025 ఆదివారం నాడు ఈ భాద్రపద పూర్ణిమ మరియు చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఈ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఆ 7వ తారీఖు వరకు నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేశాక, ఆ రోజు సింహాసనం మీద ఊరేగించాక, గ్రహణానికి పట్టు స్నానము విడుపు స్నానము రెండింటిలో ఏదైనా ఒకటి చేయమన్నారు కనుక రాత్రిపూట పట్టు స్నానం అక్కడ నదిలోకి దిగడం కష్టం కనుక జపం మాత్రం చేయిస్తున్నాం. 7వ తారీఖు నాడు రాత్రి 9:30-10 గంటలకు కూర్చోబెట్టి 1:30కి గ్రహణం విడిచిపెట్టేదాకా నైమిషారణ్యంలో జపం చేయించాక మళ్ళీ తెల్లవారు లేచాక గోమతిలో స్నానం చేయిస్తాం. ఇది అపూర్వ కార్యక్రమం. అసలు పురాణ చరిత్రలోనే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. 5,000 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు అందులో పాల్గొండి. లేనటువంటి వాళ్ళు మీ ఇళ్ల దగ్గరే కూర్చుని ఈ భాద్రపద పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రగ్రహణం నాడు 10 గంటల నుంచి 1:30 దాకా గ్రహణ సమయంలో జపం చేసుకుని తెల్లవారు లేచాక గ్రహణ స్నానం చెయ్యండి. యథాశక్తిగా ఈరోజు బంగారం దానం చేసినవాడు, ధనదానం చేసినవాడు, భూదానం చేసినవాడు శాశ్వత వైకుంఠం పొందుతాడని, సకల శుభాలు పొందుతాడని భాగవతం చెబుతున్నది. క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ సలుపుదురెలమిన్ అని భాగవతంలో వామన చరిత్రలో వామనావతారంలో ఉన్నటువంటి స్వామివారు బలిచక్రవర్తికి చెప్పాడు. భూదానం చేసినవాడు, భూదానాన్ని సంతోషంతో పుచ్చుకున్నవాళ్ళు ఇద్దరూ పాప విముక్తులై 100 దివ్య సంవత్సరములు ఇంద్రలోకంలో ఉంటారు అని స్వయంగా వామనుడు చెప్పాడు భాగవతంలో. అందువల్ల ఈ భాద్రపద పూర్ణిమ నాడు చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని అవకాశం ఉన్నవాడు ప్రత్యక్షంగా సువర్ణదానము భూదానం వంటివి చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ప్రత్యక్షంగా చేసుకోలేకపోతే అంటే డైరెక్ట్గా మీ గురువుల దగ్గరికి వెళ్ళలేకపోతే మనస్సులో దానం చేసుకుని ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు దానాన్ని పూర్తి చేసుకోవచ్చును. ఇక 2వ గ్రహణం కూడా ఈ సంవత్సరం ఉన్నది. అది 3/3/2026 నాడు ఉంటుంది. పాక్షిక చంద్రగ్రహణం అది. ఇది కేతుగ్రస్తం. ఇది పాక్షికం కనుక ఎక్కువగా దీని గురించి మనం పట్టించుకోక్కర్లేదు. ఇది పగలు 3:20 నుంచి సాయంత్రం 6:47 దాకా ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. అభినవ సుకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము. గురువుగారి ప్రవచనాలు, ఆధ్యాత్మిక సందేశాలు, ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.